తిరుమలలో సామూహిక శ్రమదానాన్ని నిర్వహించింది టీటీడీ. కొండపై మొదటి ఘాట్ రోడ్డుకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి అధికారులు సిబ్బంది రోడ్లపై చెత్తను తొలగించి శుభ్రం చేశారు. ఇక అలిపిరి నడకదారిలోని కుంకాల పాయింట్ నుంచి కార్యక్రమం మొదలుపెట్టారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ తిరుమల కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు అదనపు ఈవో. ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా ఘాట్ రోడ్డులో ఇరువైపులా ప్రయాణికులు తిన్న ఆహార పదార్థాలు, ఇతర వ్యర్థాలు, ప్లాస్టిక్ బాటిల్స్ విసిరేస్తుంటారని చెప్పారు. కొండపై ప్లాస్టిక్ ఫ్రీని మరింత కఠినంగా అమలు చేస్తామన్నారు. ఘాట్ రోడ్లో వెళ్లే టైంలో భక్తులు ప్లాస్టిక్ వ్యర్థాలను రోడ్డుపై పడేస్తున్నారని తెలిపారు. దీంతో రోడ్డుకి ఇరువైపులా ప్లాస్టిక్ వ్యర్థాలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయని చెప్పారు. 400 మందికి పైగా టీటీడీ ఉద్యోగులు, బాలాజీనగర్ వాసులు, పోలీస్ విభాగం, మీడియా ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు అదనపు ఈవో. భవిష్యత్తులో ఘాట్లో వ్యర్థాల కోసం డస్ట్బిన్లు ఏర్పాటు చేస్తామన్నారు. తిరుమల పవిత్రతను కాపాడే విధంగా క్లీన్ తిరుమలగా తీర్చిదిద్దడంలో భక్తులు సహకరించాలని కోరారు. స్వచ్ఛ తిరుమలని పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ స్వచ్ఛ తిరుమలలో భాగంగా డౌన్ ఘాట్ రోడ్లో, అంటే తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళే డౌన్ ఘాట్ రోడ్లో మన ఘాట్ రోడ్ ఎప్పుడు ఉపయోగం చేస్తూనే ఉంటాం. బట్ ఘాట్ రోడ్డుకి అటువైపున ఇటువైపున ఫ్రీక్వెంట్గా మన ఇక్కడ వెహికల్ మూవ్మెంట్స్ ఎక్కువ ఉంటుంది, 2 వీలర్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ఫిలిపియన్స్ కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళు జనరల్గా డోర్ నుంచి విసిరేస్తూ ఉంటారు. చాలా రకాలైన తిన్న పదార్థాలు కానీ, ప్లాస్టిక్ వస్తువులు కానీ, వాటర్ బాటిల్స్ కానీ. ఈవెన్ తిరుమలలో మనం ప్లాస్టిక్ ఫ్రీ అమలు చేస్తున్నాం కానీ అవి కొన్ని క్యారీ అయిపోయి పైనుంచి కింద వరకు వెళ్ళేటప్పుడు ఈ అద్దంలో ఉంచి రన్నింగ్ వెహికల్లో కింద వేస్తూ ఉంటాం. దానివల్ల ఘాట్ రోడ్ బోత్ సైడ్స్ కూడా లార్జ్ స్కేల్లో ప్లాస్టిక్ కానీ, బాటిల్స్ కానీ, ప్యాకెట్స్ కానీ కూడా చాలా రోజుల నుంచి, చాలా ఇయర్స్ నుంచి కూడా అక్యుములేట్ అయ్యి ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా గమనించి మా హెల్త్ డిపార్ట్మెంట్ ఈసారి ఈ వీక్ స్వచ్ఛ తిరుమలలో భాగంగా ఘాట్ రోడ్ క్లీన్ చేద్దామని చెప్పడం జరిగింది. చాలా మంచి ప్రోగ్రాం. దాదాపు 400 మంది ఆఫీసర్స్ వాలంటరీగా పార్టిసిపేట్ చేసి క్లీన్ చేస్తున్నారు. అలానే స్వచ్ఛందంగా బాలాజీ నగర్ నుంచి కూడా కొంతమంది వచ్చారు. పోలీసు విభాగం వాళ్ళు కూడా చాలామంది జాయిన్ అయ్యారు. ఇంట్రెస్టింగ్గా ఈరోజు మీడియా వాళ్ళు కూడా చాలామంది మిత్రులు జాయిన్ కావడం జరిగింది.